హాయ్ ఎవ్రీవన్. బేసిక్గా ఈ సిరీస్లో నేను చూసిన మూవీస్ నాకు నచ్చినవి, నా పర్సనల్ ఫేవరెట్స్ చెప్దాం అనుకుంటున్నాను. పాతవి, కొత్తవి, ఆ జానర్ ఈ జానర్ అంటూ లేదు. ఏ జానర్ అయినా, ఏ మూవీ అయినా, అది ఎప్పుడు రిలీజ్ అయినా కానీ నాకు నచ్చిన మూవీస్, నేను చూసినవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ సిరీస్లో నా ఫస్ట్ పిక్ వచ్చేసి 3 BHK, విచ్ ఇస్ యాక్టెడ్ బై సిద్ధార్థ్. బేసిక్గా ఈ మూవీలో ప్లాట్ లైన్ తీసుకుంటే పెద్దగా ఏం ట్విస్ట్ అండ్ టర్న్స్ అట్లా మైండ్ బ్లాకింగ్ లాగా ఏమి ఉండదు. జస్ట్ ఒక క్యూట్ ఫ్యామిలీ స్టోరీ. ప్రతి ఒక్కరి దానిలాగానే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫాదర్, మదర్, బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు. వాళ్ళు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు. ఆ ఇల్లు కొనుక్కున్నారా లేదా అనేది స్టోరీ. అందులో వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్, ప్రతిసారి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ చాలా పెద్దది కదా, మనం ఫేస్ చేసింది, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో అవే చూపిస్తూ ఉంటారు. బేసిక్గా ఈ మూవీ నాకు నచ్చడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ప్రొసీడింగ్స్, వాళ్ళు తీసుకెళ్ళిన ఎన్విరాన్మెంట్లో వాళ్ళు తీసుకెళ్ళిన ప్రొసీడింగ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మనం చూసిన ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ చూసిన ప్రాబ్లమ్సే ఉంటాయన్నమాట. ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. ఒకవేళ ఈ మూవీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ మూవీ డెఫినెట్లీ వాచ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వచ్చి డెఫినెట్లీగా ఫాలో చేయండి. దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.